చేస్తారు మా పల్లె తుఫాను జాగ్రత్త వాళ్ళకి బాగా లేకపోయినా కుటుంబ సభ్యులు బాగా లేకపోయినా ఎలాంటి సెలవులు లేవు, పని భద్రత లేదు. అదేవిధంగా ఆన్లైన్ వర్క్ కూడా లేవు, ఎంతో పథకాలు లేవు. ఈరోజు ఆశాలు గ్రామాల్లో ప్రజలను అంటిపెట్టుకుని అనేక సేవలు చేస్తూ వాళ్ళ శ్రమకు పురోగమనం జరుగుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం కనిపించే విధంగా ఈ నిరసన కార్యక్రమాలకి రాష్ట్ర కమిటీ పిలిపించింది. ఏదైతే ఆశాలు కోరుతున్నారో ఆ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు మేము 36 గంటలు కలెక్టర్ ఆఫీస్ కాడ నిరసన తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు నిత్యావసర వస్తువులు దండ పెరిగిపోయి, ట్రాన్స్పోర్ట్ దండ పెరిగిపోయి, ఆయిల్ దండ పెరిగిపోయి అనేక ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి వచ్చే 10,000 కూడా 2 సార్లు వస్తూ ఉన్నాయి. వచ్చిన 10,000లో 4,000 రూపాయలు ఫీజుకి సబ్సిడీలకి, అదేవిధంగా గర్భవతులు తీసుకోబడిన డబ్బులు ఖర్చు అవుతా ఉన్నాయి. ప్రభుత్వం ఆలోచించి మేము కనీస వేతనం 26,000 అడుగుతా ఉన్నాము. అవి ఇచ్చేవంటి వరకు మేము పోరాటం చేస్తాం, మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఈ విజ్ఞప్తి ఈ కార్యక్రమంలో భాగంగా ఆశా వర్కర్కి కనీస అట్లాగే ఆశా వర్కర్లు పర్మనెంట్ చేయాలి, ఆశా వర్కర్లపై పని ఒత్తిడి తగ్గించాలని ప్రధానమైన డిమాండ్లు. మరణించిన ఆశా వర్కర్కి 10 లక్షల ఎక్స్‌గ్రేషియా డిమాండ్ మీద మేము ఈరోజు పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటానికి తిరిగి వచ్చి ప్రభుత్వం స్పందించకపోతే మరింత పోరాటం సాగిస్తామని చెప్పి ఆశా వర్కర్ జిల్లా అధ్యక్షులు అనంతరం ఈరోజు ప్రజలకి ఆరోగ్య సమస్యలు మరింత ఎక్కువైపోయినాయి. ఇప్పటికే హెల్త్ వర్కర్గా ఉండేటటువంటి ఆశా వర్కర్ గ్రామంలో పనిభారం పెరిగింది. వాళ్ళకు ఉండేటటువంటి నిబంధన ప్రకారం 10 మందికి ఒక ఆశా వర్కర్ ఉండాలా. ఈరోజు 2,000 మంది 3,000 మందిని కూడా వాళ్ళకి టార్గెట్ పెంచి ఈ రకంగా పనిభారం పెరిగింది. కోవిడ్లో చాలామంది ఆశా కార్యకర్తలు చనిపోయారు. వాళ్ళ కుటుంబాలు ఈరోజు వీధిన పడ్డాయి. కాబట్టి కోవిడ్లో ఏవైతే పూలు జల్లి ఫ్రంట్ వారియర్స్ అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు ఆశాలను మర్చిపోయింది. కాబట్టి కనీస వేతనం వాళ్ళకి 26,000 రూపాయలు ఇవ్వాలి. కోవిడ్లో మరణించినా లేదా డ్యూటీలో ఉండగా మరణించినా వాళ్ళ కుటుంబ సభ్యులకి ఉద్యోగం ఇవ్వాలి. అట్లాగే పని భారం పెంచాలి, రాజకీయ వేధింపులు ఆపాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దృష్టికి చాలాసార్లు మేము తీసుకొచ్చాం. అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ 36 గంటల ధర్నా ఈరోజు జరుగుతూ ఉంది. నెల్లూరులో కూడా దాదాపు అన్ని పిహెచ్ఎల్ నుంచి కూడా వేలాది మంది ఆశా కార్యకర్తలు ఈరోజు నెల్లూరులో ఈ ధర్నా చేయబోతున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్ వీళ్ళ న్యాయమైన సమస్యలు పరిష్కారం కానీ చేయకపోయినట్టయితే భవిష్యత్తులో ఈ యొక్క ఉద్యమం మరింత ఉధృతం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా సిఐటియుగా మేము తెలియజేస్తాం. అజయ్ కుమార్, సిఐటియు జిల్లా కార్యదర్శి. నువ్వెందుకు పండవే నా తల్లే చూడు యూట్యూబ్లో పెడుతున్న మన గ్రూపుల్లో
అయిపోయిందన్న ఒక్క నిమిషం. ఫ్యాబ్రిక్ కాదా? అధిక ఒత్తిళ్లు వేధింపుల నుంచి అధికారుల నుంచి ఉండే, అదేవిధంగా రాజకీయ నాయకుల నుంచి ఉండే. ఆశా వర్కర్లు పోస్టులు ఫిలప్ చేయాలంటే రాజకీయ జోక్యం చాలా ఎక్కువగా ఉంది. ఈరోజు 10,000 రూపాయలు ఇస్తూ 2 సార్లు ఇస్తున్నారు. దాదాపుగా అందులో 4,000 రూపాయలు వాళ్ళ టీఏడిఏలకి డెలివరీ వాళ్ళని తీసుకోవడానికి, అదేవిధంగా పిహెచ్సీలకు తిరగడానికి, సబ్ సెంటర్ తిరగడానికి, ఇలా రకరకాలుగా 4,000 వేలతో 6,000 రూపాయలు. 6,000 రూపాయలతో వాళ్ళ కుటుంబాల బతకాలంటే చాలా ఇబ్బంది. ఈరోజు గ్రామీణ ప్రాంతంలో పోయినటువంటి డాక్టర్లు కానీ, ఏఎన్ఎంలు కానీ సాయంత్రానికి ఉదయం 10కి వెళ్ళి సాయంత్రానికి వచ్చే పరిస్థితి. ఆ గ్రామాల్లో ప్రజలు అంటి పెట్టుకుని రోగం వచ్చినా, జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా, మోషన్స్ వచ్చినా గ్రామాలను అంటి పెట్టుకొని సర్వీస్ చేసే ఆశాలు, అలాంటి ఆశాలు బ్రతకడం చాలా దుర్భరం అయిపోయింది. ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వము మేము అడుగుతున్నామో రాష్ట్ర కమిటీ పిలిపించింది, కనీస వేతనం 26,000 ఇవ్వాలి, పని భద్రత ఇవ్వాలి. ఈరోజు ఆశా వర్కర్కు జ్వరం వస్తే సెలవులు లేవు. ఏఎన్ఎంని అడగాలి, సిహెచ్ఓ అడగాలి, డాక్టర్ని అడగాలి. ఈ లోపల ఆశా వర్కరు చనిపోయే పరిస్థితి ఉంటుంది. దాదాపుగా అనేక మంది ఈ మధ్య హెల్త్ సురక్షలో చాలా మంది ఆశాలు కూడా చనిపోయారు. పని ఒత్తిడి కోసం చనిపోయిన పరిస్థితి, ఆందోళనతో చనిపోయే పరిస్థితి. వీళ్ళకి ఎక్కడ కూడా గ్రూప్ ఇన్సూరెన్స్ లేదు, ఈవెన్ మట్టి ఖర్చు కూడా వచ్చే పరిస్థితి లేదు. అందుకని కనీస వేతనం ఇవ్వాలి, పని భద్రత కల్పించాలి, సెలవులు ఇవ్వాలి. ఆశా వర్కర్లు చాలా మంది ఏఎన్ఎం ట్రైనింగ్ అయ్యారు. ఆశాలతోటి ఈ పోస్టులు ఫిలప్ చేయాలని చెప్పేసి ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. దానికి నిన్న ఈరోజు 36 గంటల వంట వరకు నిరసన తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ నిరసన చేసే ముందు కూడా మన కలెక్టరేట్లో డిఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇప్పుడు మా అర్జీని కూడా స్వీకరించి మా సమస్యలు పరిష్కరించి దానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం. మీ రిప్రజెంటేషన్ని మీ బాధని మా గుర్తులు చూపిస్తాం, ప్రభుత్వానికి చూపిస్తాం.